హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో చూడబోయే కొత్త ఎక్స్‌ప్రెస్ వేల గురించి మాట్లాడుకుందాం. కొన్ని ఎక్స్‌ప్రెస్ వేలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. ఈ జాబితాలో చాలా ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని తాజాగా ఆమోదించబడ్డాయి, మరికొన్నిటికి డిపిఆర్లు సిద్ధంగా ఉన్నాయి. బెంగుళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ వే కాబోతోంది. ప్రభుత్వం దీనిని త్వరలోనే పూర్తి చేయనుంది. బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వేను వేర్వేరు దశలలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ విలువ సుమారు 17,930 కోట్ల రూపాయలు. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 4 లైన్లు ఉంటాయి మరియు ఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వే. దీని మొత్తం పొడవు సుమారు 258 కిలోమీటర్లు. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరును తమిళనాడు రాజధాని చెన్నైతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో పెద్ద భాగం ఆంధ్రప్రదేశ్ గుండా వెళుతుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ 2025 చివరి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ఇది ఎందుకు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ వే అనేది చాలా మందికి తెలుసు. అనుసంధానత విషయంలో ఇది ఈ ప్రాంతానికి గేమ్ చేంజర్ అవుతుంది. కానీ ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏ ప్రాంతం గుండా వెళుతుందో అక్కడ ఆస్తి ధరలు వేగంగా పెరుగుతాయి. బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో టాటా మోటార్స్ తన 9,000 కోట్ల రూపాయల కార్ తయారీ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో స్థాపించనుందని ప్రకటించింది. దీనివల్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే చుట్టుపక్కల భూముల ధరలు 25 రెట్లు పెరిగాయి. ఢిల్లీ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే అనేది 650 కిలోమీటర్ల పొడవైన 4 లైన్ల నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ వే. ఇది త్వరలో ఈ ప్రభుత్వ పదవీకాలంలోనే పూర్తి కానుంది. అలాగే దీనిని 8 లైన్లకు విస్తరించవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్ వేను ఢిల్లీ నుండి జమ్ములోని కాట్రా వరకు నిర్మిస్తారు. దీని నిర్మాణానికి సుమారు 35,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. అంతేకాకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో పెద్ద భాగం అమృత్సర్ను కూడా అనుసంధానిస్తుంది. దీనివల్ల ఇది ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ నుండి కాట్రా వెళ్లడానికి 14 గంటలు పడుతుంది. కానీ ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయిన తర్వాత ఈ ప్రయాణం కేవలం 6 గంటలకు తగ్గుతుంది. వాస్తవానికి ఈ ఎక్స్‌ప్రెస్ వే కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వేతో అనుసంధానించబడుతుంది. కేఎంపీ అంటే కుండ్లీ, పల్వల్, మానేసర్. కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే ఒక రకంగా ఢిల్లీకి అవుట్ సైడ్లో ఉన్న నేషనల్ క్యాపిటల్లో రింగ్ రోడ్. ఈ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వేతో అనుసంధానించబడుతుంది. దీనివల్ల కుండ్లీ, పల్వల్, మానేసర్ వంటి ప్రాంతాలన్నీ ఈ ఎక్స్‌ప్రెస్ వేతో నేరుగా అనుసంధానించబడతాయి. అమృత్సర్ జామ్నగర్ ఎక్స్‌ప్రెస్ వే కూడా భారతదేశంలో చాలా ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఎక్స్‌ప్రెస్ వే కూడా ఈ ప్రభుత్వ పదవీకాలంలో పూర్తి కానుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడవు గురించి మాట్లాడుకుంటే ఇది సుమారు 1,256 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోని 4 రాష్ట్రాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్లను అనుసంధానిస్తుంది. వీటిలో అత్యధిక భాగం రాజస్థాన్లో ఉంది. అది 637 కిలోమీటర్ల భాగం. అంతేకాకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వే 3 పెద్ద చమురు శుద్ధి కర్మాగారాలను కూడా అనుసంధానిస్తుంది. అవి భటిండా, బర్మేర్ మరియు జామ్ నగర్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్ వేలో చాలా దశలు పూర్తయి కార్యాచరణలో ఉన్నాయి. కానీ ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తిగా డిసెంబర్ 2025 నాటికి కార్యాచరణలోకి వస్తుందని అంచనా వేయబడింది. ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుమారు 1,00,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుంది. రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కూడా త్వరలో పూర్తి కానుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 6 లైన్లు ఉంటాయి మరియు ఇది 664 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ను కవర్ చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల మొత్తం ప్రాంతంలో వ్యాపారం, పర్యాటకం, అనుసంధానత, ఉపాధి, పరిశ్రమలు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించడానికి సుమారు 40,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. త్వరలో పూర్తి కాబోయే తదుపరి ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే. ఇది కూడా నిర్మాణంలో ఉన్న 210 కిలోమీటర్ల 6 లైన్ల ఎక్స్‌ప్రెస్ వే. దీనిని 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే భారత రాజధాని ఢిల్లీని ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్తో అనుసంధానిస్తుంది. ఇది 5 గంటల ప్రయాణాన్ని కేవలం 2.5 గంటలకు తగ్గిస్తుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు 2 లింక్ రోడ్లు కూడా నిర్మించబడతాయి. 50 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల సహారన్పూర్ రోడ్ నుంచి హరిద్వార్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు 180 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల అంబాలా షామ్లీ ఎక్స్‌ప్రెస్‌వే. అంతేకాకుండా ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 12 కిలోమీటర్ల పొడవైన వన్యప్రాణి రక్షణ కారిడార్ కూడా ఉంటుంది. త్వరలో పూర్తి కాబోయే తదుపరి మెగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ అహ్మదాబాద్ ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వే. ఇది 109 కిలోమీటర్ల పొడవైన 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. నిర్మాణంలో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే గుజరాత్లో ధోలేరా స్మార్ట్ సిటీకి అత్యంత ముఖ్యమైన అనుసంధానతను అందిస్తుంది మరియు ఈ ఎక్స్‌ప్రెస్‌వే పని కూడా త్వరలో పూర్తి కానుంది. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వే చాలా ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌వే. దాదాపు 594 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిర్మిస్తున్నారు. ఇది 6 లైన్ల వెడల్పు కలిగిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. దీనిని 8 లైన్లకు విస్తరించవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం 2 దశలలో జరుగుతుంది. తదుపరి ఎక్స్‌ప్రెస్‌వే సూరత్ అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే. మిత్రులారా, ఇది 213 కిలోమీటర్ల పొడవైన 6 నుండి 8 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. ఇది దాదాపుగా మొత్తం గుజరాత్ను అనుసంధానించే పనిని చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు 6,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా ఖరారు కానుంది. మిత్రులారా, 91 కిలోమీటర్ల పొడవైన నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే గోరఖ్పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే. ఇది జైత్పూర్ గ్రామంలో నేషనల్ హైవే 27ని గోరఖ్పూర్ జిల్లాతో మరియు సహరన్పూర్ గ్రామంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఆజంగఢ్ జిల్లాతో అనుసంధానిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఎన్‌హెచ్ఏతో కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్మించబడుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 5,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్లోని 4 జిల్లాలను అనుసంధానిస్తుంది. అవి గోరఖ్పూర్, సంత్ కబీర్ నగర్, అంబేడ్కర్ నగర్ మరియు ఆజంగఢ్ జిల్లాలను అనుసంధానిస్తుంది. చిత్తూరు తాచూరు ఎక్స్‌ప్రెస్‌వే 117 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో 6 లైన్లు ఉంటాయి. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ మరియు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను భారతమాల పరియోజన కింద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తం వ్యయం 3,197 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం భూసేకరణ పని ఇప్పటికే ప్రారంభమైంది, కానీ భూసేకరణలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. 519 కిలోమీటర్ల పొడవైన గోరఖ్పూర్ సిలిగురి ఎక్స్‌ప్రెస్‌వే 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. ఇది గోరఖ్పూర్ నగరం, ఉత్తరప్రదేశ్ని సిలిగురి, పశ్చిమ బెంగాల్తో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనం అంతటితో ఆగదు. నేపాల్కు కూడా చాలా లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్‌ప్రెస్‌వే నేపాల్ సరిహద్దుకు దాదాపు సమాంతరంగా వెళుతుంది. ఇది దేశంలోని 3 ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ను ఒకదానితో ఒకటి బాగా అనుసంధానిస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించడానికి 14 నుండి 15 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఇది కేవలం 8 నుండి 9 గంటలకు తగ్గుతుంది. ఈ మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించడానికి సుమారు 55,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. మిత్రులారా, వారణాసి ఔరా ఎక్స్‌ప్రెస్‌వే అనేది 615 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే. దీనిని నిర్మించడానికి 35,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఈ ఒక్క ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ను అనుసంధానిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే 2026-27 నాటికి పూర్తి కావచ్చని ఆశిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఈ 4 రాష్ట్రాలలో అనుసంధానత, పర్యాటక అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధిని మనం చూడవచ్చు. ఈ ప్రాంతానికి నిజంగా చాలా అవసరం. ప్రభుత్వం ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 8 లైన్లతో నిర్మించాలనుకుంది, కానీ స్థలం లభించకపోవడం వల్ల దీనిని 6 లైన్లకు తగ్గించారు.